రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న బీఆర్ఎస్ శ్రేణులు మొత్తానికి నిరసనలు చేపట్టినారు. కేసీఆర్ పిలుపు ఇవ్వడంతో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు రోడ్లపైకి వచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు. మరి వాళ్ళ బీఆర్ఎస్ శ్రేణులు ఓట్లు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రోడ్లపైకి ఎందుకు ఎక్కిరు, మరి రోడ్ల మీద ఎందుకు కూర్చోవలసి వచ్చింది, నిరసనలు ఎందుకు చేస్తున్నారంటే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఘనకార్యాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఘనకార్యాలు. ఇవాళ తెలంగాణలో దిగజారిపోతున్నటువంటి వర్గం ఏదయ్యా అంటే ఆ ప్రజలు ఎవరయ్యా అంటే ముఖ్యంగా రైతులే. రైతుల పట్ల రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు దారిద్రంగా ఉంది. ఇకపోతే రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తానని చెప్పిండు, రుణమాఫీ చేయలేదు. వడ్లకు 500 బోనస్ ఇస్తానని చెప్పినటువంటి మాట మార్చేసి ఇవాళ సన్న వడ్లకు మాత్రమే 500 రూపాయల బోనస్ ఇస్తా, దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వను అంటుండు. మరి సన్న వడ్లకే బోనస్ ఎందుకు ఇస్తావా రేవంత్ రెడ్డి అని అడిగితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సన్నవడ్లే పండించాలి, పంట సన్నవడ్ల పంటనే తీయాలి, అందుకే నేను సన్నవడ్లకే బోనస్ ఇస్తా, ఇగో ఇట్లాంటి మాటలకు వస్తుండు. ఇక రుణమాఫీ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానన్నాడు. మరి ఆ రుణమాఫీ కోసం కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టి మంత్రుల సమావేశం ఏర్పాటు చేసి ఆ మంత్రుల సమావేశంలో కొన్ని విషయాలు మాట్లాడతానని చెప్తుండు. మరి ఆ విషయాలలో మరి రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి చేస్తాడు, మరి రుణమాఫీ పూర్తిగా 2 లక్షల రుణమాఫీ చేస్తాడా, ఇంకేమన్నా కొన్ని ఆంక్షలు పెట్టే అవకాశాలు ఉన్నాయా? ఇగో ఇట్లాంటి కథనాలు తెరపైకి రాబోతాయి. ఇక ఆగస్టు 15 లోపు కదా, ఇంతవరకు బ్యాంకర్ల నుండి ఎంతమంది రుణాలు తీసుకున్నారో రాష్ట్ర వ్యాప్తంగా అనేటువంటి లీస్ట్ కూడా తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇవాళ ఈ పనులు ఏమాత్రం కూడా చేయలేదు. కానీ రుణమాఫీ చేస్తాము, ఆగస్టు 15 లోపు బ్యాంకర్లతో రివ్యూ చేపడతాము, ఆదేశాలు జారీ చేయండి, పనులు స్పీడప్ చేయండి, ఇట్లాంటి మాటలకు ఆ పేపర్ కటౌట్లు మీడియా సమావేశంలో తప్ప నిజానికి మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆ సమస్యలపైన క్లియర్గా అడగట్లేదు అన్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఇట్లా దొంగ మాటలతోని, మోసపూరితమైనటువంటి మాటలతోని మొన్నటిదాకా ఒక 5 నెలల పాటు కాలాన్ని మాత్రం గడిపిండు. ఇక ఈ కాలాన్ని గడుపుకుంటూ వచ్చినటువంటి రేవంత్ రెడ్డి లోక్సభ మన ఎంపీ ఎన్నికలు కూడా అయిపోయినాయి. ఇక ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇక పాలనపైన దృష్టి పెడతానని చెప్పినావు, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, రుణమాఫీ చేయాలి, వరి ధాన్యానికి బోనస్ ప్రకటిస్తానని చెప్పినావు. ఇవాళ మాట మార్చి 500 రూపాయలు సన్నవడ్లకు మాత్రమే ఇస్తానని చెప్తున్నావు. ఇది నిజంగా మోసపూరితం. అదే రైతులకు మరి మొదట్లో స్టార్టింగ్లోనే ఎన్నికల్లో పోటీ చేయకముందే చెప్పాలి, మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి కథ సన్నవడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తాం, దొడ్డు వడ్లకు ఇవ్వమని ఎన్నికల ముందు చెప్తే మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు ఓటు వేయాలన్నా వేయకూడదా అని ఆలోచించేవాళ్ళు కదా. ఇవాళ ఓటు వేయించుకొని పక్కన పై స్థాయిలోకి వెళ్ళి ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న తర్వాత చెప్తున్నటువంటి మాట ఏందయ్యా అంటే సన్నవడ్లకే నేను 500 రూపాయలు బోనస్ ఇస్తా అంటే నీ ఇష్టం అన్నట్టు మాట్లాడతావు అన్నట్ట. నీ నోరుకి ఏదొస్తే అది మాట్లాడతావు, రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తావు. ఇకపోతే మీ రాహుల్ గాంధీ మీ గురువు కూడా వచ్చినాడు, మీ గురువు కూడా చెప్పిపోయిండు ఎలక్షన్ మూమెంట్లో 2500 రూపాయలు మహిళా ఖాతాలో వేస్తున్నామని చెప్పి నువ్వు మాట్లాడమే పెద్ద అబద్ధాలు, నువ్వు మాట్లాడమే మోసపు మాటలు. అట్లాంటిది తనతో కూడా మాట్లాడించినావు. 2500 రూపాయల మహాలక్ష్మి 2500 రూపాయలు మహిళల అకౌంట్లో వేస్తున్నామని ఏ రకంగా చెప్పినా చెప్పండి. ముఖ్యమంత్రి ఇంత ఘోరమైనటువంటి ఇంత అబద్ధాల ప్రచారాలతోటి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తారని కూడా ప్రజలు కూడా ఊహించట్లే. మీ తరపున కొట్లాడడానికి ప్రతిపక్షంలో బీఆర్ఎస్ఆ బీజేపీ, ఇక బీజేపీ విషయానికి వస్తే అది కొట్లాడుతుందో తెలియదు, కానీ ముఖ్యంగా బీఆర్ఎస్ మాత్రం నిలబడేటువంటి ప్రాంతీయ పార్టీ, ఇక ముఖ్యంగా ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ నిలబడుతుంది తప్ప ఇక వేరే ఎవరు కూడా నిలబడరు. ఈ ముఖ్యమంత్రి ఎత్తుగాల్లో ముఖ్యమంత్రి అన్యాయాలను అరికట్టాలంటే కేసీఆరే తప్పకుండా తగినటువంటి బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నంలో ఉంటాడు. ఇకపోతే నిన్న కొన్ని చోట్ల హఠాత్తుగా రాత్రికి రాత్రే వర్షం కురిసింది. ఎక్కడ మన కొన్ని చోట్ల 12 గంటలకు 11 గంటలకు 10 గంటలకు హఠాత్తుగా రాత్రే భారీ వర్షం కురిసినటువంటి కథ. ఇది చూస్తే మనం ఇది వార్త ఎక్కడదా అంటే ఇది హైదరాబాద్ షేక్పేట వంతెన వద్ద జలమయమైపోయినటువంటి రోడ్డుపై వాహనదారుల అవస్థలు చూస్తున్నాం మనం. కార్లు, బైకులు టోటల్గా సగం వరకు మునిగిపోయినాయి.
వాటర్లోనే పోతురు, ఇక నీళ్ళల్లోనే మొత్తం మీద ప్రయాణం చేస్తున్నటువంటి కథ ఇది హైదరాబాద్లో చోటు చేసుకున్నది. భారీ వర్షం. ఇక అబ్దుల్లాపూర్ మెట్ నుంచి పటాన్చేరు వరకు, పాతబస్తీ నుంచి మాదాపూర్ దాకా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు ఇంకా కూడా ఇంకో 2-3 రోజులు కూడా ఉన్నటువంటి అంశం. మొత్తానికి ఈ రకంగా జలమయమైపోయినటువంటి నగరం. ఇక ఖైరతాబాద్లో 9.0, ఇక షేక్పేటలో 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైపోయింది. ఇక రాజధానిలో ఉప్పొంగినటువంటి నాలాలు, కొట్టుకుపోయినటువంటి వాహనాలు. మొత్తానికి రాజధానిలో ఉప్పొంగిపోయినటువంటి నాలాలు, కొట్టుకుపోయినటువంటి వాహనాలు అంటూ వార్త చూస్తున్నాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగాను ఇక కుంభవృష్టి. నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా కనగల్లో అత్యధికంగా 10.2 సెంటీమీటర్ల వర్షపాతం. ఇక పిడుగుపాటుకు మొత్తానికి 3 చనిపోయినటువంటి కథ. ఇక అకాల వర్షాలు మరోసారి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా విరుచుకపడినటువంటి వాన. అయితే కొన్ని చోట్ల 4 గంటలకు పడింది, కొన్ని చోట్ల అర్ధరాత్రి, కొన్ని చోట్ల 11 గంటలకు, ఇట్లా ఒక్కో చోట ఒక్కో రకంగా వర్షం విరుచుకుపడింది. ఇక వాన సామాన్యులను ఆగం చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కొన్ని గంటల సేపు ఇక జనజీవనం మొత్తానికి స్తంభించింది. రాజధాని శివారు ప్రాంతాలైనటువంటి అబ్దుల్లాపూర్ మెట్ నుంచి ఇటు పటాన్చేరు వరకు, పాతబస్తీ నుంచి మాదాపూర్ వరకు, మేడ్చల్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఇక కురిసినటువంటి వర్షానికి నాలాలు పొంగి ప్రవహించాయి. ఇక రోడ్లన్నీ జలమయమై వాహనాలు రాకపోకలకు గంటల తరబడి ఇక నిలిచిపోయి మేడ్చల్, మల్కజ్గిరి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో ఇక ఈదురు గాలులు, ఇక ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు ఇక నమోదైనాయి. ఇక రైతులకు తీరని నష్టం వాటిల్లిపోయింది. ఈ అకాల వర్షాలతోని వరి కోసిన తర్వాత మార్కెట్లో పోస్తే ఆ వడ్లు అట్లా తడిసిపోతున్నాయి. అప్పుడు వాటర్ లేక, సాగునీరు లేక పొలాలు ఎండిపెట్టుకొని అట్లా కూడా కొంతమంది రైతులు మునిగిపోయిండ్రు. ఇక ఇప్పుడు ఈ రకంగా వరి చేనులో ఉండగా కూడా అకాల వర్షాలు పడి, అప్పుడు కూడా రాళ్ల వానలు, వర్షాలు పడి అట్లా కూడా నష్టపోయినటువంటి రైతులు. టోటల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇలాంటి వైఫల్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇక 4 తర్వాత ఇండియా కూటమి ముక్క చెక్కలట. 4 తర్వాత ఇండియా కూటమి మొత్తం ముక్క చెక్కలైపోతుందట. ఓటమికి ఓ బలి పశువును వెతుకుతారు. ఇక యువరాజులు ఇక విదేశాలకే. యూపీ సభల్లో ప్రధాని మోదీ చెప్తున్నటువంటి అంశం. యువరాజులట విదేశాలకే వెళ్ళిపోతారట. మొత్తానికి ఓటమికి బలి పశువును వెతుకుతారట. ఓటమి కోసం బలి పశువును వెతుకుతారట. అంటే ఇతని వల్లనే ఓటమి జరిగింది, ఇతని వల్లనే ఓడిపోవడానికి కారణం ఇతనే అన్నట్టుగా ఉండబోతుంది అని 4 తర్వాత ఇండియా కూటమి ముక్క చెక్కలైపోతుందని చెప్తున్నటువంటి మోదీ చెప్పుకుంటాడులే. 3వసారి కూడా మోదీ ప్రధాని కావాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఇక కేజ్రీవాల్కు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. ఏదైతే న్యాయమని భావించామో దాన్నే ఉత్తర్వులో పేర్కొన్నాం అంటూ ఇక ఢిల్లీ సీఎం బెయిల్పై సుప్రీం స్పష్టీకరణ. ఇక కేజ్రీవాల్కు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదని చెప్తున్నటువంటి అంశం. ఏదైతే న్యాయమని భావించామో దాన్నే ఉత్తర్వులో పేర్కొన్నామని చెప్తున్నటువంటి సుప్రీం మొత్తానికి. ఇకపోతే విద్యలో అత్యున్నత ప్రమాణాలే లక్ష్యం. ముఖ్యంగా విద్యలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎక్కువ ఫోకస్ పెట్టి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఈ 2 సంస్థలపైనే తీసుకోవాలి. ఎందుకంటే ఇక ప్రత్యక్షంగా తనిఖీలు చేశాకే కొత్త కళాశాలలకు అనుమతి. మొత్తానికి ఈనాడుతో ఎంసీ చైర్మన్ బిఎన్ గంగాధర్ మాట్లాడుతుండు. మొత్తానికి హాస్పిటల్స్ పెట్టాలన్నా ఉన్న హాస్పిటల్స్ కూడా తనిఖీ చేయండి. మీరు ఉన్న హాస్పిటల్స్ కూడా తనిఖీ చేయాలి. అట్లాగే ఇక విద్య విషయంలో కూడా పాఠశాలలు ప్రారంభించే ముందు విద్యలో ఫీజులు ఏ విధంగా వసూలు చేస్తున్నారు ఆ స్కూళ్ళల్లో ఒక్కసారి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు ఫీజులు. నా కొడుకు ఎట్లా వసూలు చేస్తున్నారు అంటే ఇక వానికి అడ్డం లేదు, అదుపు లేదు. అటుపోతే హాస్పిటల్స్లో అట్లే ఉన్నది, ఇక్కడ విద్య చూసుకుంటే స్కూల్స్లో ఇట్లనే ఉన్నది. ఇక్కడ విద్యార్థులు పేషెంట్స్ అయిపోతున్నారు. అక్కడ వైద్యంలో కూడా ఎవరొస్తే వాడికి ఎంత వస్తే అంత పూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రకంగా ఉన్నది. తక్షణమే వీటిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. విద్య పైన, వైద్యం పైన ఎక్కువ ఫోకస్ పెడతానే వాళ్ళ రాష్ట్ర ప్రజలు సంతోషంగా బతకగలుగుతారు. లేదంటే పూర్తిగా ముంచే ప్రయత్నమే, మరొకటి లేదు. ఇక పూర్తిగా నిలువెల్ల ముంచే ప్రయత్నమే చేస్తున్నారు. దోపిడీ విద్యలో,
వైద్యంలో ఉన్నంత దోపిడీ ఇంకా ఎక్కడ లేదు. ఇక పోతే భూముల ధరలు సవరించాలి. రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మార్కెట్ విలువకు ఇక క్రయ విక్రయ ధరలకు పొంతన లేదట. మార్కెట్ విలువలకు క్రయ విక్రయ ధరలకు అసలు పొంతన లేదట. భూముల ధరలు సవరించాలని చెప్తున్నాడు. రాష్ట్ర ఆదాయం పెంచేందుకు సమన్వయంతో పనిచేయండి. ఇక పన్ను ఎగవేతదారులు ఎంతటి వారైనా ఉపేక్షించొద్దు. పన్ను ఎగవేటేదారులు ఎంతటోళ్ళైనా ఉపేక్షించకూడదు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి అంటే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి, డబ్బులు వసూలు చేయాలి. మార్కెట్ విలువకు క్రయ విక్రయ ధరలకు పొంతన లేకుండా పోయిందట. పాలన మీద పడ్డాడు కదా. మరి ఎంతమందిని అరెస్ట్ చేస్తాడు, ఎంతమంది మీద కేసులు బనాయిస్తాడో చూడాలి. ఇక హైదరాబాద్ సహా రాష్ట్రంలో అన్ని చోట్ల భూముల స్థిరాస్తులు రేట్లు భారీగా పెరిగాయని కానీ అదే స్థాయిలో రెవెన్యూ ఇక రాబడులు, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు ద్వారా వచ్చే ఆదాయం మాత్రం పెరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు ఇక వాస్తవ క్రయ విక్రయ రేట్లకు పొంతన లేకపోవడం ప్రధాన కారణమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఇకపోతే గురువారం సచివాలయంలో ఆయన రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టేటువంటి వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ ఇక విభాగాల ఉన్నత అధికారులతో మొత్తానికి సమావేశమయ్యారు. మొత్తానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇందులో పాల్గొన్నారట. భూములపైన రేట్లు పెంచడము, క్రయ విక్రయాలు, భూములకు అసలు రేట్లు పొంతన లేకుండా పోయిందట. మరి వాటి మీద భూముల రేట్లు పెంచే ప్రయత్నం చేస్తుంటే ఇంకా క్రయ విక్రయాలు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం కూడా అంతంత తగ్గిపోయిందట. అంటే వాటికి కూడా ఫీజులు పెంచుతాడేమో. మరి ఆదాయాన్ని పెంచాలంటే రిజిస్ట్రేషన్ల ఫీజులు, స్టాంపుల ఫీజులు ఇవన్నీ పెంచే అవకాశం ఉండొచ్చు. మరి ఇక 35,000 కోట్ల సేకరణ ఎలా? రూపాయలు 35,000 కోట్ల సేకరణ ఎలా? సీఎం ఆదేశాలతో రైతు రుణమాఫీపై ఆర్థిక శాఖ కసరత్తు. మొత్తానికి ఈ రుణమాఫీ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ చేయాలి రైతులకు అంటే 35,000 కోట్లు కావాలంట. ఈ 35,000 కోట్లు ఎట్లొస్తాయి? ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకోవడం పైన చర్చ జరుగుతుందట. ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ పైన రుణం తీసుకుందామనేటువంటి చర్చ కొనసాగిస్తున్నారట. ఇక భూముల అమ్మకం, ఇతర మార్గాలపైన కూడా దృష్టి పెట్టి మేడిగడ్డపై రేపు సీఎం సమీక్ష. భూముల అమ్మకాలు, ఇతర మార్గాలపైన కూడా దృష్టి పెడుతున్నారట. భూములు ఎందుకు అమ్మేస్తారు రేవంత్ రెడ్డి? భూములను అమ్మేసి ఇవాళ రైతులకు రుణమాఫీ చేస్తావా నువ్వు? అంటే మా సొమ్ము మాకే పెడితే మన సొమ్ము మనకే పెడుతుండు. చూడండి, మన భూములు, తెలంగాణ రాష్ట్ర భూములను అమ్మేసి రుణమాఫీ చేసే ప్రయత్నం అట. ఇది ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకోవడం పైన చర్చలట. భూముల అమ్మకం, ఇతర మార్గాలపైన కూడా దృష్టి పెడుతున్నాడనే అంశం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత దీన్ని బట్టి అర్థమైపోతుంది. కాంగ్రెస్ దగ్గర నయా పైసా లేదు, కరువు. మరి రాహుల్ గాంధీ హామీల మీద హామీలు పెట్టినావు. మరి రేవంత్ రెడ్డి ఇక్కడ డబ్బులు కట్టలేక, ప్రజల హామీలు నెరవేర్చలేక ఆగమైపోతుంటే కొన్ని కోట్ల రూపాయలు మరి విడుదల చేసి రేవంత్ రెడ్డిని ఆదుకోవచ్చు కదా. అధిష్టానంలో అధినేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చి ప్రచారాలు చేస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. మరి రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉంది? దిగజారిపోయింది. అడుక్కునే పరిస్థితికి దిగజారే పరిస్థితి వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి అని మీకు ఎందుకు అనిపించట్లేదు? హామీలు పెట్టినారు, దొంగ హామీలు, దొంగ బూటకు మాటలు మాట్లాడినారు. ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో మాత్రం కూర్చుండబెట్టారు రేవంత్ రెడ్డిని. ఆయన కూడా ఆ మాటలకు, ఆ తోటలకు మొత్తం మీద అదే రకంగా వ్యవహరించిండు. రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిండు మొత్తం మీద. ఇక హింసకు కొమ్ము కాసినటువంటి ఏపీ అధికారులపైన ఈ వేటు పడిందట. ఈ అధికారులంతా హింసకు కొమ్ము కాసినారట. ఎవరెవరు కాసినారంటే పల్నాడు కలెక్టర్ శివశంకర్ అట, అనంతపురం ఎస్పీ అమిత్, ఇక బర్ధర్, పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, ఇక తిరుపతి ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్, వీళ్ళందరూ మొత్తానికి హింసకు కొమ్ము కాసినటువంటి ఏపీలో ఉన్నటువంటి అధికారులు. వీళ్ళ మీద వేటు పడిందట. ఇక పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీ బదిలీ, పల్నాడు, అనంతపురం ఇక ఎస్పీల సస్పెన్షన్, 12 మంది పోలీసు సిబ్బంది పైన కొరడా, హింసాత్మక ఘటనలపైన సిట్ మొత్తానికి దర్యాప్తు చేపట్టింది. ఇక కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, ఫలితాలు వచ్చిన 2 వారాల వరకు కేంద్ర బలగాలు మొత్తానికి గస్తీ గాయాలి. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా
ఏపీలో దారుణమైన పరిస్థితి చోటు చేసుకుంది. ఎన్నికలకు ముందు ఫైట్ చేయాల్సినటువంటి అంశం పోయి కొట్లాడుకోవాలి. అట్లాంటి ఎన్నికల ముందు జరుగుతాయి, ఏదన్నా జరిగితే. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దాడులు జరుగుతూ ఉన్నాయంటే అక్కడ ఇంకా పరిస్థితి చల్లబడలేదు. ఒకవేళ రిజల్ట్ వచ్చినాక కూడా పరిస్థితి ఏ రకంగా ఉంటుందో కేంద్ర బలగాలను మోపరించాలనేటువంటి మొత్తానికి అంశం అయితే చూస్తున్నాం. అక్కడ గస్తీ గాయించాలి అనేటువంటి ఆలోచన చూస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందట. మొత్తానికి ఏపీలో కేంద్ర బలగాలు అయితే మొత్తం గస్తీ గాయాలి. కేంద్ర హోంశాఖకు ఆదేశం, ఇక మొత్తానికి హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఆ రాష్ట్ర ఇక సిఎస్ డీజీపీల సంజయ్ షి ఇక అనంతరం ఈసీ చర్యలు తీసుకోబోతుందట. మొత్తానికి అరే ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఇకపోతే ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో చెలరేగినటువంటి హింసకు కొమ్ము కాసినటువంటి అధికారులపైన కేంద్ర ఎన్నికల సంఘం ఇక కొరడా జులిపింది. ఇక 3 ఎస్పీలు, 1 జిల్లా కలెక్టర్ బాధ్యులుగా ఇక నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక పైన మొత్తానికి తీవ్ర స్థాయిలో స్పందించింది. పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, మొత్తానికి అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ను కూడా సస్పెండ్ చేసినటువంటి ఈసీ, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, పల్నాడు కలెక్టర్ ఇక లోతేటి శివశంకర్ పైన బదిలీ వేటు వేసింది. శుక్రవారం సాయంత్రం 3 గంటల్లోగా వారిపైన ఛార్జ్ షీట్ వేయాలని కూడా స్పష్టం చేసింది. వారిపై మొత్తానికి ఇక శాఖాపరమైనటువంటి విచారణకు కూడా ఆదేశించింది. ఇగో ఇట్లాంటి ఈ రకంగా వేటుపడింది. వీళ్ళు మొత్తానికి కొమ్ము కాసినారట. హింస కొట్లాడుతుంటే గుద్దుకుంటుంటే వీళ్ళంతా కొమ్ము కాసిరట. ఇంకా మంచి కొట్టుకోర్రి, తన్నుకోర్రి, రక్తాలు వెళ్ళేటట్టు మంచిగా తన్నుకోర్రి అని కొమ్ము కాసిరట. మంచిగా వీళ్ళ మీద వేటు గట్టిగానే పడిందట. ఈసీ చర్యలు. ఇక ధాన్యానికి బోనస్ చెల్లించాలని జనగామలో నిరసన తెలుపుతున్నటువంటి ఎమ్మెల్యేలు పల్ల రాజేశ్వర్ రెడ్డి, స్థానిక నేతలు, మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు నిన్న మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు అంతా రోడ్డు ఎక్కిరు. నిరసనలో రాస్తారోకోలు. వరి ధాన్యానికి బోనస్ ప్రకటించాలి. దొంగ మాటలు మాట్లాడింది కదా. దొడ్డు వడ్లకు ₹500 బోనస్ ఇవ్వాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా బారాస శ్రేణుల నిరసన. ఈ రకంగా నిరసన తెలపడానికి బీఆర్ఎస్ శ్రేణులు తప్ప ఇవాళ బీజేపీ వాళ్ళు రోడ్డు ఎక్కలే. తెలంగాణ రాష్ట్ర రైతుల కోసము బీజేపీ వాళ్ళు రోడ్డు ఎక్కలే. కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు కూడా రోడ్లు ఎక్కలే. వాళ్ళు ఎందుకు ఎక్కుతారు? వాళ్ళ పచేలు మునిగిపోతాడు కదా, రేవంత్ రెడ్డి మునిగిపోతాడు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లీడర్లు కూడా తెలంగాణ ప్రాంతీయులే కదా. మరి వాళ్ళు ఎందుకు రోడ్లు ఎక్కరు? వాళ్ళ కుటుంబాలు లేవా? వాళ్ళ బంధువులు లేరా? వాళ్ళకు కూడా వరిధాన్యం వాళ్ళకు కూడా వడ్లు వండట్లేదా? మరి బోనస్ ప్రకటించాలని వాళ్ళు ఎందుకు మాట్లాడరు? ఎందుకంటే వాళ్ళ ముఖ్యమంత్రి దివాలు తీయకూడదు. వాళ్ళంతా మోసం చేసేటువంటి కేటగిరీ ఎంచుకున్నారు కాబట్టి ఎవరు కూడా మాట్లాడరు. అది అంతే. ఇక మహిళల వైద్య అధికారులపైన లైంగిక వేధింపుల వ్యవహారం. మహిళా వైద్య అధికారులపైనే లైంగిక వేధింపుల వ్యవహారం జరిగిందట. ఇది ఎక్కడో కామారెడ్డి డిఎంహెచ్ఓ అరెస్టు. ఇక సూపరింటెండెంట్ పైన కూడా కేసు నమోదు. సూపరింటెండెంట్కు కొంచెం అంత ఇంగిత జ్ఞానం, సిగ్గు ఉండాలి. ఈ మహిళా వైద్య అధికారులపైన లైంగిక వేధింపుల వ్యవహారం జరుగుతూ ఉంటే నిద్రపోతుండే ఆఫీస్ రూమ్లో మరి సూపరింటెండెంట్ లక్ష్మణ్ సింగ్. ఇకపోతే మహిళా వైద్య అధికారులపై లైంగిక వేధింపుల కేసులో కామారెడ్డి డిఎంహెచ్ఓ ఇక లక్ష్మణ్ సింగ్ గురువారం అరెస్టు అయ్యారు. ఈయననైనా డిఎంహెచ్ఓ? నిద్రపోతున్నావా డిఎంహెచ్ఓ నువ్వు? లైంగిక వేధింపులు జరుగుతూ ఉంటే ఏడబడుకున్నావు. మరి గమ్మతనిపించిందా నీకు? ఈ వ్యవహారంలోనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ నాయక్ పైన కూడా ఓ కేసు నమోదైంది. మంచిగా అయింది. కేసు కాదు, వీళ్ళని రోడ్డు మీద తీసుకుపోయి కొట్టాలి, బట్టలు ఇడిచి, లేకపోతే రోడ్డు మీద పరిగెత్తించాలి. అంటే వీళ్ళ సమక్షంలో జరిగినట్టే ఈ తప్పుడంతా వీళ్ళ సమక్షంలోనే జరిగింది. ఈ తప్పుడు కథనాలు ఇట్లాంటి వాళ్ళను ఏం చేయాలి? రోడ్ల మీద పరుగులు తీపించాలి. పరుగులు. వాళ్ళకు కూడా ఏడుపు, ఆవేదన, బతికేందో చూపెట్టాలి. ఒకసారి చూపెడితే కానీ అర్థం కాదు. ఇలాంటి వాళ్ళకు ఉంటారు అట్లా దొంగలు. మరి ఘోరం. ఇక నల్లమల్ల అడవికి ఎకో టూరిజం దెబ్బ. మొత్తానికి సలరేశ్వరం ప్రాంతంలో రహదారి నిర్మాణం, ఇక పెద్ద పులులు సంచరించేటువంటి కోర్ ఏరియాలో పర్యాటక ప్యాకేజీ. ప్రస్తుతం ఏటా 3 రోజులే పర్యాటకులకు అనుమతి. ఇక నుంచి 9 నెలలు మాత్రమే పర్యాటకులకు అనుమతట.
9 నెలలేనా చిరుతపులు సంచరిస్తున్నాయేమో. ఇక దుస్తులు ఆరేస్తుండగా విద్యుత్ ఘాతం, 2 మృతి. అరే బట్టలు అండేస్తుంటే విద్యుత్ ఘాతంతో 2 మృతి చెందారట. నీరుడు మనమ్మ, ఇక నీరుడు మనమ్మ, నీరుడు భానుప్రసాద్. ఇది వచ్చేసి శివంపేటలో జరిగినటువంటి ఘటన. ఒకరికి గాయాలు కూడా అయిపోయినాయట. ఇకపోతే 50 లక్షలు 1,50,000 30,000 1,50,000 30,000 లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కినటువంటి అధికారులు. వారిలో ఒకరు వ్యవసాయ, 2 విద్యుత్ శాఖ ఉద్యోగులు. ఇది ఇవాళ లంచాలు మొదలైపోయిన చూడు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ రకంగా ₹1,00,000 50,000 30,000 వ్యవసాయ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులట. ఇగో ఎన్పిడిసిఎల్ ఏఈ షరతు డబ్బులు ముంగట పెట్టి చూడు. విద్యుత్ ఉద్యోగి వేణుకుమారు, వ్యవసాయ అధికారి అనిల్ కుమారు. సిగ్గులేవురా మీ జీతాలు రానేబట్టే కదరా ఈ రకంగా లంచాలు వసూలు చేయకపోతే ఏంది? జీతాలు రానేబట్టే. ప్రభుత్వం జీతాలు ఇచ్చినాక కూడా లంచాలు ఎందుకు రా నాయన? మీరేదో ప్రైవేట్ సంస్థ, ప్రైవేటు వ్యవహారం, ప్రైవేట్ దందా చేస్తున్నారంటేనేమో తీసుకోండి. లంచాలు తీసుకుంటారా, లేకపోతే దానికి కావాల్సిన పైకం తీసుకుంటారా, అట్లా తీసుకోండి పని చేసినందుకు. మీకు సాక్షాత్తు ప్రభుత్వం జీతం ఇస్తుంది పని చేయడానికి. దత్తపుత్రికను తక్షణం తండ్రికి అప్పగించండి. శిశు సంక్షేమ కమిటీ మహిళా శిశు సంక్షేమ శాఖలకు మొత్తానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి అంశం. దత్తత తీసుకున్నటువంటి బాలికను చట్టవిరుద్ధంగా తీసుకెళ్లడం చెల్లదని, ఇక బాలికను తక్షణం తండ్రికి అప్పగించాలంటూ మొత్తానికి శిశు సంక్షేమ కమిటీ మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన 2.5 ఏళ్ల దత్తపుత్రికను బలవంతంగా మహిళా శిశు సంక్షేమ శాఖ వారు తీసుకెళ్లడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాదు మలక్పేటకు చెందినటువంటి అరుణ్ కుమార్ గుప్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడినటువంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఇది మొత్తానికి వార్త. దత్తత పుత్రికను తక్షణం తండ్రికి అప్పగించాలంటూ ఆదేశాలట. ఇకపోతే 10 కోట్లు సమకూరినా దక్కనటువంటి చిన్నారి ప్రాణం. భవిక్ రెడ్డి 10 కోట్ల రూపాయలు తయారు చేసినారట, అయినా కూడా చిన్నారి ప్రాణం దక్కలేదట. చిన్నారికి ఏమైపోయింది? ప్రాణాంతక వ్యాధితో చికిత్స పొందుతూ 6 నెలల బాలుడి మృతి. అబ్బా, 10 కోట్ల రూపాయలు సమకూరినాయట. డబ్బులు 10 కోట్లు తయారైపోయినాక కూడా బతకలేదట. 10 కోట్లు బాగానే. ప్రాణాంతక వ్యాధి బారిన పడినటువంటి ఆ చిన్నారి చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా మొత్తానికి 10 కోట్లు సమకూరిన చివరికి ప్రాణాలు దక్కించుకోలేకపోయిన హృదయ విదారక సంఘటన. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల మదిర గ్రామము గోలిగూడెనికి చెందినటువంటి కొలను దిలీప్ రెడ్డి యామిని దంపతులకు 6 నెలల కుమారుడు భవిక్ రెడ్డి ఉన్నాడు. దిలీప్ రెడ్డి హైదరాబాద్లోని మల్లాపూర్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నారు. కుటుంబంతో పాటు అక్కడే నివాసం ఉంటున్నారు. భవిక్ రెడ్డి జన్మించిన 3వ నెల నుంచి శారీరక కదలికలు సరిగా లేకపోవడంతో కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో చూపించారు. చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. బంజారాహిల్స్లో రెయిన్బో ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షలు నిర్వహించి చిన్నారి స్పెషల్ మాస్కులర్ ఆట్రోఫీ, నరాల కండరాల బలహీనత టాప్ 1 హై రిస్క్తో కూడినటువంటి బాధపడుతున్నట్లు కూడా గుర్తించారు. సాయం కావడానికి ఇంజెక్షన్ ఒకటే మార్గమని కూడా అదే అమెరికాలో లభిస్తుందని, దాని ఖరీదు 16 కోట్లని కూడా తెలిపారు. తమది మధ్యతరగతి కుటుంబం కావడం, కుమారుడి వైద్యం కోసం సమకూర్చాల్సినటువంటి డబ్బు కోట్లలో ఉండటంతో దిలీప్ రెడ్డి దాతల సహకారం కోరారు. మొత్తానికి క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఓ ఫార్మా కంపెనీకి 10 కోట్లు సమకూర్చింది. మిగిలిన 6 కోట్లు సమకూరలేదు. దీంతో ఇంజెక్షన్ను తెప్పించలేకపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి భవిక్ రెడ్డి పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం మృతి చెందాడు. దీంతో అతని తల్లిదండ్రుల ఆవేదనకు అంతు లేకుండా పోయింది. 16 కోట్లు కావాలంట ఆ ఇంజెక్షన్కు. 10,000 సమకూరినాయి. ఇంకొక 6,000 సమకూరులోపే ఆ అబ్బాయి చనిపోయినటువంటి పరిస్థితి. జీవన్ రెడ్డి మాల్ స్వాధీనం. టెట్ హాల్ టికెట్ల విడుదల. తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష హాల్ టికెట్లను అధికారులు గురువారం విడుదల చేశారు. ఈ నెల 20 నుంచి 2 వరకు ఆన్లైన్ విధానంలో రోజుకు 2 విడతల్లో పరీక్షలు నిర్వహిస్తారట. మొత్తానికి టెట్ హాల్ టికెట్ల విడుదల అయిపోయినాయి. రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలు వద్దు. జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నటువంటి అంశం. రిజర్వేషన్లు పెంచకుండా
స్థానిక ఎన్నికలు పెట్టొద్దంటూ జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు. రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక సంస్థలు ఎన్నికల అనంతరం సమగ్ర కుల గణన చేపట్టాలన్నారు. ఇక గురువారం సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలు ముగిసినందున ఎన్నికల కమిషన్ అనుమతితో తక్షణమే కుల గణన ప్రారంభించాలని కూడా డిమాండ్ చేశారు. బీసీ కుల సంఘాల ఐకాసా చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇక కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు మణిమంజరి, ఇక బీసీ జన సైన్యం రాష్ట్ర అధ్యక్షులు ఇక పోతే సింగం నగేషు, సతీష్ యాదవ్, ఇక శివాచారి పాల్గొన్నారు. మొత్తానికి వీళ్ళంతా పాల్గొన్నారట మొత్తం మీద. కవిత బెయిల్ పిటిషన్ పైన విచారణ 24కు వాయిదా పడింది. ఇక సిబిఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసినటువంటి అంశం. ఇకపోతే అందాల బొమ్మ వెలుగు దినపత్రిక, ఇది మన రేవంత్ రెడ్డి సార్కు తమ్ముళ్లాగా పనిచేస్తుంది కదా, ఇది ఏం వార్తలు మోసుకొచ్చింది చూద్దాం. అందాల బొమ్మ వెలుగు దినపత్రిక మొత్తానికి హైదరాబాద్లో ముంచెత్తిన వాన. హైదరాబాద్లో 2.5 గంటల పాటు కుండపోత వర్షం. హైదరాబాద్లోనే కాదు పలు చోట్ల కూడా గట్టిగా వర్షం పడింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం అయితే పడింది. నిన్న సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైనటువంటి వర్షం. ఇక రాష్ట్రంలో భూముల విలువలు పెంపు, ఇక రెవెన్యూపై ఉన్నత స్థాయి సమీక్షలో ఇక సూత్రప్రాయంగా నిర్ణయించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అయితే రాష్ట్రంలో భూముల విలువలు పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడంట. ఇప్పటికే భూములు అడ్డగోళ్ళ రేట్లున్నాయి, కొనే పరిస్థితి లేకుండా పోయింది. మళ్ళీ ఇంకా భూముల రేట్లు ఎట్లా పెంచుతారు నాయన? వాస్తవ అమ్మకాలు కొనుగోళ్లకు తగ్గట్టు మార్కెట్ ఇక వాల్యూకు ఇక సవరణలు ఉండాలి. ఎక్కడెక్కడ ఏ భూముల వివరాలు పెంచాలో నిర్ధారించండి. ఇక స్టాంపు డ్యూటీ పెంచాలా తగ్గించాలా అనే దానిపైన కూడా స్టడీ చేయండి. ఎక్కడెక్కడ ఏ భూముల విలువలు పెంచాలో నిర్ధారించండి. ఇక సిద్దిపేట సైడ్ అయితే మొత్తం తగ్గిపోతాయి. సిద్దిపేట, మెదక్, గజ్వేల్, పోతే సిరిసిల్ల, ఈ చోట్ల భూముల రేట్లు భారీగా తగ్గిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇక జిఎస్టీ ఎగవేతలు, అక్రమ మద్యం అరికట్టండి. ఎందుకంటే ఇది కేసీఆర్ నియోజకవర్గాలు కదా, కేసీఆర్ జిల్లాలు కదా. గతంలో కేసీఆర్ జిల్లాలో బ్రహ్మాండంగా భూముల రేట్లు ఆకాశాన్ని అంచినాయి. ఇప్పుడు అదే కేసీఆర్ జిల్లాలు మళ్ళీ భూమి అడుగంటిపోయేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. రేవంత్ రెడ్డి తన కొడంగల్ సైడు, నల్గొండ సైడు అటు భూముల రేట్లు పెంచే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక జిఎస్టీ ఎగవేతలు, అక్రమ మద్యం అరికట్టండి. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా రాబడి వచ్చేలా ఇక మంత్లీ టార్గెట్స్ ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారట. మంత్లీ వచ్చేటువంటి పైకం వచ్చేటువంటి టార్గెట్స్ పెట్టుకున్నారట నెలకి. ఇక మీ నీతి తప్పి ఉంటే ఉరి తీయండి. సంపద సృష్టించే వారితో పాటు దేశం కోసం కష్టపడే శ్రమజీవులను కూడా తాను సమానంగా గౌరవిస్తానని కూడా ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తాను ఏ ఒక్కరికి తప్పుడు విధానంలో లబ్ధి చేకూర్చలేదని కూడా, నీతి తప్పి ఉంటే తనను ఉరి తీయొచ్చని కూడా చెప్తున్నటువంటి అంశం. నరేంద్ర మోడీని ఉరి తీయమని చెప్తుండు. ఇకపోతే వర్షంతో మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక ప్లే ఆఫర్స్కు హైదరాబాద్ ఇక ఉప్పల్ స్టేడియంలో గురువారం జరగాల్సినటువంటి హైదరాబాద్ గుజరాత్ మ్యాచ్ వర్షం వల్ల ఇక రద్దయింది. దాంతో ఇరు జట్లకు ఇక చెరో పాయింట్ లభించింది. 15 పాయింట్లతో మొత్తానికి 3 ప్లేస్తో ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ ఇక బెర్తు సొంతం చేసుకుంది మొత్తానికి. ఇకపోతే టార్గెట్ 40,000 కోట్లు రుణమాఫీ, రైతు భరోసా నిధుల సర్దుబాటుకు ప్రభుత్వం కసరత్తు. అయితే 35 నుండి 40 కోట్ల వరకు కావాలి, 40,000 కోట్ల వరకు కావాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ చేయాలంటే మరి ఈ బడ్జెట్ అంతా ఎక్కడ తీసుకొస్తారు, ఈ డబ్బులన్నీ ఎక్కడి నుండి తీసుకొస్తారు? ఇదే చర్చలు కొనసాగుతున్నాయి. మరి రుణమాఫీ చేయడం బాగానే ఉంది, కానీ ఈ పైసలను ఎక్కడి నుండి తీసుకొస్తారు అనేటువంటి చర్చలు కొనసాగుతున్నాయట. ఇక రుణమాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పు తీసుకోవాలని యోచన చేస్తున్నారట. ఇక ఎల్ఆర్ఎస్ జీవో 59 దరఖాస్తుల పరిష్కారం పైన కూడా ఫోకస్ పెడుతున్నారు. ఇక ఎల్ఆర్ఎస్ ఆ మధ్యలో జీవో 49 ఎల్ఆర్ఎస్లు ఉన్నాయి కదా, దాని మీద కూడా ఫోకస్ పెడుతున్నారట. అంటే డబ్బులు వసూలు చేస్తారా మరి దాని మీద? జీవో 59 అప్లికేషన్లతో రూపాయలు 2,000 కోట్లు, ఇక ఎల్ఆర్ఎస్తో 10,000 కోట్లు వస్తాయని కూడా అంచనా వేస్తున్నటువంటి అంశం. ఎల్ఆర్ఎస్తో 10,000 కోట్లు, 2,000 కోట్లు ఏది అప్లికేషన్లతోని మొత్తం మీద
ఈ పైసలు వస్తాయి, దీని మీద కూడా అంచనా వేస్తుందట ప్రభుత్వం. ఇక గ్యారంటీల అమలుకు నిధుల సర్దుబాటు పైన ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇక 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేయాల్సి ఉండడం, మరో 2 నెలల్లో రైతు భరోసా కూడా పంపిణీ చేయాల్సి ఉండడంతో వీటికి అవసరమైనటువంటి నిధులను సమకూర్చేందుకు ఆదాయ ఎట్లా ఏ రకంగా డబ్బులు తీసుకొస్తారో మరి ఎట్లా ఇవన్నీ సమకూరుస్తారో అర్థమవుతలేదు. కానీ పైసలే లేవు, చిల్లర ఏరుకున్నట్టే ఉంది, ఏరుకున్నట్టే కనబడుతుంది. ఇక మొత్తానికి మార్గాలు అన్వేషిస్తున్నాడట ఇవన్నీ చేయడానికి. ఈ రెండింటితో పాటు మరికొన్ని ముఖ్యమైన గ్యారంటీలకు అవసరమైనటువంటి నిధులు సర్దుబాటు చేయాలని కూడా, అందుకోసం మొత్తం 40,000 కోట్లు సేకరించాలనే టార్గెట్ పెట్టుకున్నది. రుణమాఫీ కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పు తీసుకోవాలని కూడా భావిస్తున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ అప్పు కూడా ఇక FRBM పరిధిలోనే తీసుకోవాలన్నారు. దీంతో పాటు ఇతర ఆదాయ మార్గాలపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏ విధంగా తొందరగా నిధులు సర్దుబాటు చేసుకోవచ్చా అనే దానిపైన కూడా రిపోర్టు రెడీ చేయాలని కూడా అధికారులను సీఎం ఆదేశించినట్టు కూడా తెలుస్తున్నటువంటి అంశం. ఇకపోతే ఈ నెలాఖరుకు రాష్ట్రానికి ప్రభాకర్ రావు, మొత్తానికి ఈ నెలాఖరుకు రాష్ట్రానికి ప్రభాకర్ రావు మళ్ళీ రాబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే నాన్ బెయిల్ వారెంట్ ఇక జారీ చేసిన నాంపల్లి కోర్టు. ఇక ప్రభాకర్ రావు ఎప్పుడు వచ్చిన అరెస్టు ఖాయమన్నటువంటి పోలీసులు. మొత్తానికి నెలాఖరులోగా రాష్ట్రానికి ప్రభాకర్ రావు రాబోతున్నారట. అని అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ కూడా ఖచ్చితంగా చేస్తారట. త్వరలో టీచర్లకు ప్రమోషన్లు, ఇక త్వరలోనే టీచర్లకు కూడా ప్రమోషన్లు వస్తాయట. ఇక పదోన్నతులకు టెట్ అవసరం లేదన్న హైకోర్టు. ఇక కోర్టు ఆదేశాల మేరకు ప్రమోషన్లు ఇవ్వాలనేటువంటి యోచనలో విద్యాశాఖ ఇక ప్రొఫెసర్ ప్రాసెస్ ప్రారంభించేందుకు ఈసీకి ఇక లేఖ రాయాలని కూడా నిర్ణయం. మొత్తానికి ఈసీకి కూడా లేఖ రాయాలని కూడా నిర్ణయం తీసుకుంటున్నారట. ఏది ప్రాసెస్ ప్రారంభించేందుకు, ఏది పదోన్నతుల బదిలీలు, పదోన్నతులకు త్వరలో టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడానికి. ఇకపోతే పర్మిషన్ ఇవ్వకుంటే ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ప్రక్రియ. అయితే పర్మిషన్ ఇవ్వకుండా ఎన్నికల కోడ్ ఇప్పుడు ఇవ్వకపోతే ఎన్నికల కోడ్ పూర్తి అయిపోగానే ప్రక్రియ ప్రారంభిస్తారట. ఇక ప్రాసెస్ ప్రారంభించేందుకు ఈసీకి మొత్తానికి లేఖ రాయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈసీకి ఇప్పుడు లేఖ రాస్తున్నారు. వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ప్రమోషన్లు ఇచ్చేటువంటి బాధ్యత తీసుకుంటారట. ఇక త్వరలో టీచర్లకు ప్రమోషన్లు, రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న టీచర్ల ప్రమోషన్లు బదిలీలు చేపట్టేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది ముమ్మరంగా. ఈ కరెంటు లెక్కలపైన ఎంక్వైరీ స్పీడప్ అట. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటిఫికేషన్ జారీ. మొత్తానికి అందాల బొమ్మ వెలుగు దినపత్రిక తీసుకొచ్చినటువంటి వార్తలు. ఛత్తీస్గఢ్ ఒప్పందం, యాదాద్రి ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలపై విచారణ. ఛత్తీస్గఢ్ ఒప్పందం, యాదాద్రి ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలపైన విచారణ, ప్రజలు నిపుణుల నుంచి వివరాలు, ఇక సూచనల సేకరణ, ఇక వ్యక్తిగతంగా పోస్టు ద్వారా సమాచార స్వీకరణ. ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలోని ఇక సీఎండీలు, ఆఫీసర్లకు నోటీసులు, ఇక 100 రోజుల్లో ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చేలా కూడా వేగంగా చర్యలు కూడా చేపడుతున్నామంటున్నారు. మొత్తానికి కరెంటు లెక్కలపైన ఎంక్వైరీ స్పీడప్ చేస్తున్నారట. ఛత్తీస్గఢ్ నుండి కరెంటు కొనుగోళ్ల విషయం, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో అవకతవకలపైన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విచారణ కమిషన్ తన ఎంక్వైరీని స్పీడప్ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇక నిజ నిర్ధారణ కోసం ప్రజాభిప్రాయ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసిందట. మొత్తానికి ప్రజా అభిప్రాయాలు కూడా సేకరిస్తారట. ఇక గురువారం నుంచి 10 రోజుల్లో ఒప్పందాలకు సంబంధించిన వివరాలను రాతపూర్వకంగా సేకరించడానికి కూడా విద్యుత్ రంగ నిపుణులు ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోనుంది. ఇందుకోసం బహిరంగ ప్రకటన కూడా విడుదల చేసిందని కూడా చూస్తున్నటువంటి అంశం. ఇక ఇది అందాల బొమ్మ వెలుగు దినపత్రిక తీసుకొచ్చినటువంటి వార్తలు. ఇక ఏదేమైనప్పటికీ భూముల రేట్లు పెంచేటువంటి యోచన వైపు ఆలోచిస్తున్నామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇక ఎక్కడెక్కడైతే భూములు పెంచాలి, ఎక్కడ భూముల రేట్లు పెంచాలి అనేటువంటి కార్యాచరణ పైన ఆలోచిస్తున్నారట. ఇక మొత్తానికి ముంచెత్తినటువంటి వాన. ఈసారి ముందుగానే నైరుతి ఋతుపవనాలు వచ్చినాయట. ఈసారి ముందుగానే వచ్చినాయట నైరుతి ఋతుపవనాలు. ఇక విభజన సమస్యలపైన పీచముడి, త్వరలో టీచర్లకు ప్రమోషన్లు, ఇది 2nd పేజ్లో. ఇక టీచర్లకు ప్రమోషన్లు అంటే మొత్తానికి ప్రభుత్వము పనులు బాగా చేస్తుంది అన్నట్టే. ప్రభుత్వము పాలన మీద బడ్జెట్టే. అటు రేవంత్ రెడ్డి ఏ శాఖకు కావాల్సిన మంత్రి ఆ శాఖ మొత్తానికి ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇకపోతే టీడీపీకి ఓట్లు వేశారని తలలు పగలగొచ్చారు. ఓని అమ్మ, ఇదేం న్యాయం రా నాయన.
టీడీపీకి ఓట్లేశారని నెత్తి బలగలు కొట్టిరట, తలలు బల కొట్టిరట. విశాఖలో కర్రలు రాడ్లతో దాడి, తల్లి 2 పిల్లలకు గాయాలు. స్థానిక వైసీపీ నేత ఇక అండ 4పై కేసు నమోదు. వ్యక్తిగత కక్షలుగా ఇక చూపేలా పోలీసు యత్నం. అయితే మొత్తానికి టీడీపీకి ఓటేసిరని కర్రలతోని రాడ్లతోని దాడి చేసిరట. ఇది వ్యక్తిగత కక్షలే అని చూపించేటువంటి ప్రయత్నంలో ఉన్నారట పోలీసులు. ఇక గాయాలతో మొత్తానికి నూకరత్నం. అరే నీ అమ్మ, మహిళలని చూడకుండా కూడా పాపంగా ఇంత ఘోరం వ్యవహరిస్తున్నారేంద్ర. బాధ్యత మరిచారా? గురువారం ఢిల్లీలో ఇక ఈసీ ముందు హాజరైనటువంటి ఏపీ సిఎస్ జవహర్ రెడ్డి, ఇకపోతే డీజీపీ హరీష్ గుప్తా ఇద్దరు కూడా మొత్తానికి ఎన్నికల కమిషన్ ముందు ఈసీ ముందు హాజరైనారట. గురువారం ఢిల్లీలో ఈసీ ముందు హాజరైనటువంటి వీళ్ళు, ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉండగా ఈ కొట్టుకోవడం ఏంది, ఈ ఫైటింగ్ ఏంది, ఈ రక్త ప్రవాహాలు ఏంది? ఎన్నికల కోడ్ ఇంకా తీయలేదు. 6వ తారీఖు దాకా ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇలాంటి దౌర్జన్యాలు ఎందుకు జరుగుతున్నాయి? మరి మొత్తం మీద సిఎస్ పైన ఇకపోతే డీజీపీ పైన మొత్తం మీద యాక్షన్. మొత్తానికి ఈసీ ముందు హాజరైనటువంటి వాళ్ళు ఇక బాధ్యత మరిచారా? ఏపీ సిఎస్ డీజీపీలపై ఎన్నికల సంఘం కన్నెర్ర చేసిందట. పోలింగ్ అనంతరం హింసపై తీవ్ర ఆగ్రహం. పల్నాడు, అనంతపురం ఇక ఎస్పీల సస్పెన్షన్. మొత్తానికి డీజీపీ పైన సిఎస్ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక తిరుపతి ఎస్పీ, పల్నాడు జిల్లా కలెక్టర్ బదిలీ. ఇక డిఎస్పీ నుంచి ఎస్ఐ దాకా 12 మంది పైన కూడా వేటు పడిందట. ఇక వీరందరిపైన శాఖాపరమైనటువంటి విచారణ. డీజీపీ నుంచి ఎస్ఐ వరకు చర్యలు. ఇక ఇదే తొలిసారి డీజీపీ నుంచి ఎస్ఐ దాకా చర్యలు తీసుకోవడం అంటే ఇదే తొలిసారి. ఈ ఎన్నికల్లో భాగంగానే ఇప్పుడు ఈ చర్యలు తీసుకోవడానికి కారణం. ఇక హింసాత్మక ఘటనలపైన దర్యాప్తునకు ఇక సిట్ 2 రోజుల్లో సమగ్ర నివేదికకు ఆదేశం. ఇక నిందితులపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అంటూ కోడ్ ముగిసేలోగానే ఛార్జ్ షీట్లు వేయాలి. కౌంటింగ్ తర్వాత కేంద్ర బలగాల కొనసాగింపు. 15 రోజుల పాటు 25 కంపెనీలతో బందోబస్తు కూడా ఏర్పాటు చేయబోతున్నారట. కంపెనీలతో 15 రోజుల పాటు 25 కంపెనీలతోని బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కూడా 15 రోజుల పాటు బలగాలను మోహరించబోతున్నారు. మళ్ళీ ఇక రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల సవరణ. రిజిస్ట్రేషన్ ఛార్జీల స్టాంపు డ్యూటీలు కూడా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినారంట. ఇక ఛార్జీలను శాస్త్రీయంగా నిర్ధారించాలని నిర్దేశం. సమన్వయంతో ఆదాయం పెంచాలి. ఎగవేతలు, అవినీతి అక్రమాలకు చెప్పాలి. ఇక సామాన్యులకు ఇసుక కొరత అసలే రావద్దట. ఇసుక బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. ఎగవేతలు, అవినీతి అక్రమాలకు చెప్పాలి. ఇక సామాన్యులకు ఇసుక కొరత రావద్దు. రాబడుల శాఖల అధికారులతో సమీక్ష. ఇకపోతే నిరుడు ఆశాజనకంగా లేదని అసంతృప్తి వ్యక్తం. ఇక విద్యుత్ విచారణ షురు అయిపోయింది. ఛత్తీస్గఢ్లో ఒప్పందం పైన మొత్తానికి ఫిర్యాదుల స్వీకరణ. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణాలపైన నోటిఫికేషన్ ఇచ్చినటువంటి నరసింహారెడ్డి కమిషన్. ఇక 125 సీట్లు వచ్చినా కేంద్రంలో అధికారం మాదే. 125 సీట్లు వచ్చినా కానీ కేంద్రంలో అధికారం మాదే అంటూ కాంగ్రెస్కు మిత్రపక్ష పద్ధతి స్థాయి. ఇక బీజేపీకి 250 దాటితేనే అవకాశం. ఇక ఓ వెబ్సైట్ ఇంటర్వ్యూలో మొత్తానికి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశమట. కాంగ్రెస్కు మిత్రపక్షాల మద్దతిస్తాయి. బీజేపీకి 250 దాటితేనే అవకాశం. ఇక వెబ్సైట్లో మొత్తానికి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశమట ఇది. ఇక మాల్ను స్వాధీనం చేసుకున్నట్లు ఫ్లెక్సీ. ఇక ఆర్మూర్లో జీవన్ రెడ్డి మాల్ స్వాధీనం చేసుకున్నట్టు తాళం వేసినటువంటి టీఎస్ఆర్టీసీ దత్తపుత్రికను తక్షణం తండ్రికి అప్పగించండి. శిశు సంక్షేమ కమిటీ, మహిళా శిశు సంక్షేమ శాఖలకు మొత్తానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి అంశం. దత్తత తీసుకున్నటువంటి బాలికను చట్టవిరుద్ధంగా తీసుకెళ్లడం చెల్లదని. ఇక బాలికను తక్షణం తండ్రికి అప్పగించాలంటూ మొత్తానికి శిశు సంక్షేమ కమిటీ, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన 2.5 ఏళ్ల దత్తపుత్రికను బలవంతంగా మహిళా శిశు సంక్షేమ శాఖ వారు తీసుకెళ్లడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాదు మలక్పేటకు చెందినటువంటి అరుణ్ కుమార్ గుప్తా హైకోర్టులో ఇక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడినటువంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
ఇది మొత్తానికి వార్త. దత్తత పుత్రికను తక్షణం తండ్రికి అప్పగించాలంటూ ఆదేశాలట. ఇకపోతే 10 కోట్లు సమకూరినా దక్కనటువంటి చిన్నారి ప్రాణం. భవిక్ రెడ్డి 10 కోట్ల రూపాయలు తయారు చేసినారట, అయినా కూడా చిన్నారి ప్రాణం దక్కలేదట. చిన్నారికి ఏమైపోయింది? ప్రాణాంతక వ్యాధితో చికిత్స పొందుతూ 6 నెలల బాలుడి మృతి. అబ్బా, 10 కోట్ల రూపాయలు సమకూరినాయట. డబ్బులు 10 కోట్లు తయారైపోయినాక కూడా బతకలేదట. 10 కోట్లు బాగానే. ప్రాణాంతక వ్యాధి బారిన పడినటువంటి ఆ చిన్నారి చికిత్స కోసం ఇక క్రౌడ్ ఫండింగ్ ద్వారా మొత్తానికి 10 కోట్లు సమకూరిన చివరికి ఇక ప్రాణాలు దక్కించుకోలేకపోయిన హృదయ విదారక సంఘటన ఇది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఇక పులిగిల్ల ఇక మదిర గ్రామము గోలిగూడేనికి చెందినటువంటి కొలను దిలీప్ రెడ్డి ఇక యామిని దంపతులకు 6 నెలల కుమారుడు భవిక్ రెడ్డి ఉన్నాడు. ఇక దిలీప్ రెడ్డి హైదరాబాద్లోని మల్లాపూర్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నారు. కుటుంబంతో పాటు అక్కడే నివాసం ఉంటున్నారు. ఇక భవిక్ రెడ్డి జన్మించిన 3వ నెల నుంచి శారీరక కదలికలు సరిగా లేకపోవడంతో కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో చూపించారు. చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇక బంజారాహిల్స్లో రెయిన్బో ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షలు నిర్వహించి చిన్నారి స్పెషల్ మాస్కులర్ ఇక ఆట్రోఫీ, నరాల కండరాల బలహీనత టాప్ 1 హై రిస్క్తో కూడినటువంటి బాధపడుతున్నట్లు కూడా గుర్తించారు. ఇక సాయం కావడానికి ఇంజెక్షన్ ఒకటే మార్గమని కూడా అదే అమెరికాలో లభిస్తుందని, దాని ఖరీదు 16 కోట్లని కూడా తెలిపారు. ఇక తమది మధ్యతరగతి కుటుంబం కావడం, కుమారుడి వైద్యం కోసం సమకూర్చాల్సినటువంటి డబ్బు ఇక కోట్లలో ఉండటంతో దిలీప్ రెడ్డి దాతల సహకారం కోరారు. ఇక మొత్తానికి క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఓ ఫార్మా కంపెనీకి 10 కోట్లు సమకూర్చింది. మిగిలిన 6 కోట్లు సమకూరలేదు. దీంతో ఇంజెక్షన్ను తెప్పించలేకపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి భవిక్ రెడ్డి పరిస్థితి విషమించడంతో ఇక గురువారం ఉదయం మృతి చెందాడు. దీంతో అతని తల్లిదండ్రుల ఆవేదనకు అంతు లేకుండా పోయింది. 16 కోట్లు కావాలంట ఆ ఇంజెక్షన్కు. 10,000 సమకూరినాయి. ఇంకొక 6,000 సమకూరులోపే ఆ అబ్బాయి చనిపోయినటువంటి పరిస్థితి. ఇక జీవన్ రెడ్డి మాల్ స్వాధీనం. ఇక టెట్ హాల్ టికెట్ల విడుదల. తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష హాల్ టికెట్లను అధికారులు గురువారం విడుదల చేశారు. ఈ నెల 20 నుంచి 2 వరకు ఆన్లైన్ విధానంలో రోజుకు 2 విడతల్లో పరీక్షలు నిర్వహిస్తారట. మొత్తానికి టెట్ హాల్ టికెట్ల విడుదల అయిపోయినాయి. ఇక రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలు వద్దు. ఇక జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నటువంటి అంశం. రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలు పెట్టొద్దంటూ జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు. రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక సంస్థలు ఎన్నికల అనంతరం సమగ్ర కుల గణన చేపట్టాలన్నారు. ఇక గురువారం సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలు ముగిసినందున ఎన్నికల కమిషన్ అనుమతితో తక్షణమే కుల గణన ప్రారంభించాలని కూడా డిమాండ్ చేశారు. బీసీ కుల సంఘాల ఐకాసా చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇక కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు మణిమంజరి, ఇక బీసీ జన సైన్యం రాష్ట్ర అధ్యక్షులు ఇక పోతే సింగం నగేషు, సతీష్ యాదవ్, ఇక శివాచారి పాల్గొన్నారు. మొత్తానికి వీళ్ళంతా పాల్గొన్నారట మొత్తం మీద. కవిత బెయిల్ పిటిషన్ పైన విచారణ 24కు వాయిదా పడింది. ఇక సిబిఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసినటువంటి అంశం. ఇకపోతే అందాల బొమ్మ వెలుగు దినపత్రిక ఇది మన రేవంత్ రెడ్డి సార్కు తమ్ముళ్లాగా పనిచేస్తుంది కదా. ఇది ఏం వార్తలు మోసుకొచ్చిందో చూద్దాం. అందాల బొమ్మ వెలుగు దినపత్రిక మొత్తానికి హైదరాబాద్లో ముంచెత్తిన వాన. హైదరాబాద్లో 2.5 గంటల పాటు కుండపోత వర్షం. హైదరాబాద్లోనే కాదు పలు చోట్ల కూడా గట్టిగా వర్షం పడింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం అయితే పడింది. నిన్న సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైనటువంటి వర్షం. ఇక రాష్ట్రంలో భూముల విలువలు పెంపు. ఇక రెవెన్యూపై ఉన్నత స్థాయి సమీక్షలో ఇక సూత్రప్రాయంగా నిర్ణయించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అయితే రాష్ట్రంలో భూముల విలువలు పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారంట. ఇప్పటికే భూములు అడ్డగోళ్ళ రేట్లున్నాయి, కొనే పరిస్థితి లేకుండా పోయింది. మళ్ళీ ఇంకా భూముల రేట్లు ఎట్లా పెంచుతారు నాయన? వాస్తవ అమ్మకాలు కొనుగోళ్లకు తగ్గట్టు మార్కెట్ ఇక వాల్యూకు ఇక సవరణలు ఉండాలి. ఎక్కడెక్కడ ఏ భూముల వివరాలు పెంచాలో నిర్ధారించండి. ఇక స్టాంపు డ్యూటీ పెంచాలా తగ్గించాలా అనే దానిపైన కూడా స్టడీ చేయండి. ఎక్కడెక్కడ ఏ భూముల విలువలు పెంచాలో నిర్ధారించండి.
ఇక సిద్దిపేట సైడ్ అయితే మొత్తం తగ్గిపోతాయి. సిద్దిపేట, మెదక్, గజ్వేల్, పోతే సిరిసిల్ల, ఇగో ఈ చోట్ల భూముల రేట్లు భారీగా తగ్గిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇక జిఎస్టీ ఎగవేతలు, అక్రమ మద్యం అరికట్టండి. ఎందుకంటే ఇది కేసీఆర్ నియోజకవర్గాలు కదా, కేసీఆర్ జిల్లాలు కదా. గతంలో కేసీఆర్ జిల్లాలో బ్రహ్మాండంగా భూముల రేట్లు ఆకాశాన్ని అంచినాయి. ఇప్పుడు అదే కేసీఆర్ జిల్లాలో మళ్ళీ భూమి అడుగంటిపోయేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. రేవంత్ రెడ్డి తన కొడంగల్ సైడు, నల్గొండ సైడు అట్లా అటు భూముల రేట్లు పెంచే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక జిఎస్టీ ఎగవేతలు, అక్రమ మద్యం అరికట్టండి. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా రాబడి వచ్చేలా ఇక మంత్లీ టార్గెట్స్ ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారట. మంత్లీ వచ్చేటువంటి పైకం వచ్చేటువంటి టార్గెట్స్ పెట్టుకున్నారట నెలకి. ఇక మీ నీతి తప్పి ఉంటే ఉరి తీయండి. సంపద సృష్టించే వారితో పాటు దేశం కోసం కష్టపడే ఆ శ్రమజీవులను కూడా తాను సమానంగా గౌరవిస్తానని కూడా ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తాను ఏ ఒక్కరికి తప్పుడు విధానంలో లబ్ధి చేకూర్చలేదని కూడా, నీతి తప్పి ఉంటే తనను ఉరి తీయొచ్చని కూడా చెప్తున్నటువంటి అంశం. నరేంద్ర మోడీని ఉరి తీయమని చెప్తుండు. ఇకపోతే వర్షంతో మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది. వర్షంతో మ్యాచ్ క్యాన్సిల్. ఇక ప్లే ఆఫర్స్కు హైదరాబాద్ ఇక ఉప్పల్ స్టేడియంలో గురువారం జరగాల్సినటువంటి హైదరాబాద్ గుజరాత్ మ్యాచ్ వర్షం వల్ల ఇక రద్దయింది. దాంతో ఇరు జట్లకు ఇక చెరో పాయింట్ లభించింది. 15 పాయింట్లతో మొత్తానికి 3 ప్లేస్తో ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ ఇక బెర్తు సొంతం చేసుకుంది మొత్తానికి. ఇకపోతే టార్గెట్ 40,000 కోట్లు రుణమాఫీ, రైతు భరోసా నిధుల సర్దుబాటుకు ప్రభుత్వం కసరత్తు. అయితే 35 నుండి 40 కోట్ల వరకు కావాలి, 40,000 కోట్ల వరకు కావాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ చేయాలంటే మరి ఈ బడ్జెట్ అంతా ఎక్కడ తీసుకొస్తారు, ఈ డబ్బులన్నీ ఎక్కడి నుండి తీసుకొస్తారు, ఇదే చర్చలు కొనసాగుతున్నాయి. మరి రుణమాఫీ చేయడం బాగానే ఉంది, కానీ ఈ పైసలను ఎక్కడి నుండి తీసుకొస్తారు అనేటువంటి చర్చలు కొనసాగుతున్నాయట. ఇక రుణమాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పు తీసుకోవాలని యోచన చేస్తున్నారట. ఇక ఎల్ఆర్ఎస్ జీవో 59 దరఖాస్తుల పరిష్కారం పైన కూడా ఫోకస్ పెడుతున్నారు. ఇక ఎల్ఆర్ఎస్ ఆ మధ్యలో జీవో 49 ఎల్ఆర్ఎస్లు ఉన్నాయి కదా, దాని మీద కూడా ఫోకస్ పెడుతున్నారట. అంటే డబ్బులు వసూలు చేస్తారా మరి దాని మీద. జీవో 59 అప్లికేషన్లతో రూపాయలు 2,000 కోట్లు, ఇక ఎల్ఆర్ఎస్తో 10,000 కోట్లు వస్తాయని కూడా అంచనా వేస్తున్నటువంటి అంశం. ఆ ఎల్ఆర్ఎస్తో 10,000 కోట్లు, 2,000 కోట్లు ఏది అప్లికేషన్లతోని మొత్తం మీద ఈ పైసలు వస్తాయి. దీని మీద కూడా అంచనా వేస్తుందట ప్రభుత్వం. ఇక గ్యారంటీల అమలుకు నిధుల సర్దుబాటు పైన ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇక 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేయాల్సి ఉండడం, మరో 2 నెలల్లో రైతు భరోసా కూడా పంపిణీ చేయాల్సి ఉండడంతో వీటికి అవసరమైనటువంటి నిధులను సమకూర్చేందుకు ఆదాయ ఎట్లా ఏ రకంగా డబ్బులు తీసుకొస్తారో మరి ఎట్లా ఇవన్నీ సమకూరుస్తారో అర్థమవుతలేదు. కానీ పైసలే లేవు, చిల్లర ఏరుకున్నట్టే కనబడుతుంది. ఇక మొత్తానికి మార్గాలు అన్వేషిస్తున్నారట ఇవన్నీ చేయడానికి. ఈ రెండింటితో పాటు మరికొన్ని ముఖ్యమైన గ్యారంటీలకు అవసరమైనటువంటి నిధులు సర్దుబాటు చేయాలని కూడా, అందుకోసం మొత్తం 40,000 కోట్లు సేకరించాలనే టార్గెట్ పెట్టుకున్నది. రుణమాఫీ కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పు తీసుకోవాలని కూడా భవిస్తున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ అప్పు కూడా ఇక FRBM పరిధిలోనే తీసుకోవాలన్నారు. దీంతో పాటు ఇతర ఆదాయ మార్గాలపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏ విధంగా తొందరగా నిధులు సర్దుబాటు చేసుకోవచ్చా అనే దానిపైన కూడా రిపోర్టు రెడీ చేయాలని కూడా అధికారులను సీఎం ఆదేశించినట్టు కూడా తెలుస్తున్నటువంటి అంశం. ఇకపోతే ఈ నెలాఖరుకు రాష్ట్రానికి ప్రభాకర్ రావు మళ్ళీ రాబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే నాన్ బెయిల్ వారెంట్ ఇక జారీ చేసిన నాంపల్లి కోర్టు. ఇక ప్రభాకర్ రావు ఎప్పుడు వచ్చినా అరెస్టు ఖాయమన్నటువంటి పోలీసులు. మొత్తానికి నెలాఖరులోగా రాష్ట్రానికి ప్రభాకర్ రాబోతున్నారట. అని అరెస్ట్ కూడా ఖచ్చితంగా చేస్తారట. త్వరలో టీచర్లకు ప్రమోషన్లు, ఇక త్వరలోనే టీచర్లకు కూడా ప్రమోషన్లు వస్తాయట. ఇక పదోన్నతులకు టెట్ అవసరం లేదన్న హైకోర్టు. ఇక కోర్టు ఆదేశాల మేరకు ప్రమోషన్లు ఇవ్వాలనేటువంటి యోచనలో విద్యాశాఖ ఇక ప్రాసెస్ ప్రారంభించేందుకు ఈసీకి ఇక లేఖ రాయాలని కూడా నిర్ణయం. మొత్తానికి ఈసీకి కూడా లేఖ రాయాలని కూడా నిర్ణయం తీసుకుంటున్నారట. ఏది ప్రాసెస్ ప్రారంభించేందుకు, ఏది పదోన్నతుల బదిలీలు, పదోన్నతులకు త్వరలో టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడానికి. ఇకపోతే పర్మిషన్ ఇవ్వకుంటే ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ప్రక్రియ. అయితే పర్మిషన్ ఇవ్వకుండా ఎన్నికల కోడ్ ఇప్పుడు ఇవ్వకపోతే ఎన్నికల కోడ్ పూర్తయిపోగానే ప్రక్రియ ప్రారంభిస్తారట. ఇక ప్రాసెస్ ప్రారంభించేందుకు ఈసీకి మొత్తానికి లేఖ రాయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈసీకి ఇప్పుడు లేఖ రాస్తున్నారు.
వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే ఎన్నికలు కోడ్ అయిపోయిన తర్వాత ప్రమోషన్లు ఇచ్చేటువంటి బాధ్యత తీసుకుంటారట. ఇక త్వరలో టీచర్లకు ప్రమోషన్లు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న టీచర్ల ప్రమోషన్లు బదిలీలు చేపట్టేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది ముమ్మరంగా. ఈ కరెంటు లెక్కలపైన ఎంక్వైరీ స్పీడప్ అట. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటిఫికేషన్ జారీ. మొత్తానికి అందాల బొమ్మ వెలుగు దినపత్రిక తీసుకొచ్చినటువంటి వార్తలు. ఛత్తీస్గఢ్ ఒప్పందం యాదాద్రి ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలపై విచారణ. ఛత్తీస్గఢ్ ఒప్పందం యాదాద్రి ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలపైన విచారణ. ప్రజలు నిపుణుల నుంచి వివరాలు, ఇక సూచనల సేకరణ, ఇక వ్యక్తిగతంగా పోస్టు ద్వారా సమాచార స్వీకరణ. ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలోని ఇక సీఎండీలు ఆఫీసర్లకు నోటీసులు, ఇక 100 రోజుల్లో ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చేలా కూడా వేగంగా చర్యలు కూడా చేపడుతున్నామంటున్నారు. మొత్తానికి కరెంటు లెక్కలపైన ఎంక్వైరీ స్పీడప్ చేస్తున్నారట. ఛత్తీస్గఢ్ నుండి కరెంటు కొనుగోళ్ల విషయం, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో అవకతవకలపైన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విచారణ కమిషన్ తన ఎంక్వైరీని స్పీడప్ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇక నిజ నిర్ధారణ కోసం ప్రజాభిప్రాయ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసిందట. మొత్తానికి ప్రజా అభిప్రాయాలు కూడా సేకరిస్తారట. ఇక గురువారం నుంచి 10 రోజుల్లో ఒప్పందాలకు సంబంధించిన వివరాలను రాతపూర్వకంగా సేకరించడానికి కూడా విద్యుత్ రంగ నిపుణులు ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోనుంది. ఇందుకోసం బహిరంగ ప్రకటన కూడా విడుదల చేసిందని కూడా చూస్తున్నటువంటి అంశం. ఇక ఇది అందాల బొమ్మ వెలుగు దినపత్రిక తీసుకొచ్చినటువంటి వార్తలు. ఇక ఏదేమైనప్పటికీ భూముల రేట్లు పెంచేటువంటి యోచన వైపు ఆలోచిస్తున్నామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇక ఎక్కడెక్కడైతే భూములు పెంచాలి, ఎక్కడ భూముల రేట్లు పెంచాలి అనేటువంటి కార్యాచరణ పైన ఆలోచిస్తున్నారట. ఇక మొత్తానికి ముంచెత్తినటువంటి వాన. ఈసారి ముందుగానే నైరుతి ఋతుపవనాలు వచ్చినాయట. ఈసారి ముందుగానే వచ్చినాయట నైరుతి ఋతుపవనాలు. ఇక విభజన సమస్యలపైన పీచముడి. త్వరలో టీచర్లకు ప్రమోషన్లో, ఇది 2nd పేజ్లో. ఇక టీచర్లకు ప్రమోషన్లు అంటే మొత్తానికి ప్రభుత్వము పనులు బాగా చేస్తుంది అన్నట్టే. ప్రభుత్వము పాలన మీద బడ్జెట్టే. అటు రేవంత్ రెడ్డి ఏ శాఖకు కావాల్సిన మంత్రి ఆ శాఖ మొత్తానికి ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇకపోతే టీడీపీకి ఓట్లు వేశారని తలలు పగలగొచ్చారు. ఓని అమ్మ, ఇదేం న్యాయం రా నాయన. టీడీపీకి ఓట్లు వేశారని తలలు బలగొట్టిరట. విశాఖలో కర్రలు రాడ్లతో దాడి, తల్లి 2 పిల్లలకు గాయాలు. స్థానిక వైసీపీ నేత ఇక 4పై కేసు నమోదు. వ్యక్తిగత కక్షలుగా ఇక చూపేలా పోలీసు యత్నం. అయితే మొత్తానికి టీడీపీకి ఓటేసిరని కర్రలతోని రాడ్లతోని దాడి చేసిరట. ఇది వ్యక్తిగత కక్షలే అని చూపించేటువంటి ప్రయత్నంలో ఉన్నారట పోలీసులు. ఇక గాయాలతో మొత్తానికి నూకరత్నం. అరే నీ అమ్మ, మహిళలని చూడకుండా కూడా పాపంగా ఇంత ఘోరం వ్యవహరిస్తున్నారేంద్ర. బాధ్యత మరిచారా? గురువారం ఢిల్లీలో ఇక ఈసీ ముందు హాజరైనటువంటి ఏపీ సిఎస్ జవహర్ రెడ్డి, ఇకపోతే డీజీపీ హరీష్ గుప్తా ఇద్దరు కూడా మొత్తానికి ఎన్నికల కమిషన్ ముందు ఈసీ ముందు హాజరైనారట. గురువారం ఢిల్లీలో ఈసీ ముందు హాజరైనటువంటి వీళ్ళు, ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉండగా ఈ కొట్టుకోవడం ఏంది, ఈ ఫైటింగ్ ఏంది, ఈ రక్త ప్రవాహాలు ఏంది, ఎన్నికల కోడ్ ఇంకా తీయలేదు. 6వ తారీఖు దాకా ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇలాంటి దౌర్జన్యాలు ఎందుకు జరుగుతున్నాయి? మరి మొత్తం మీద సిఎస్ పైన, ఇకపోతే డీజీపీ పైన మొత్తం మీద యాక్షన్. మొత్తానికి ఈసీ ముందు హాజరైనటువంటి వాళ్ళు ఇక బాధ్యత మరిచారా? ఏపీ సిఎస్ డీజీపీలపై ఎన్నికల సంఘం కన్నెర్ర చేసిందట. పోలింగ్ అనంతరం హింసపై తీవ్ర ఆగ్రహం. పల్నాడు, అనంతపురం ఇక ఎస్పీల సస్పెన్షన్. మొత్తానికి డీజీపీ పైన, సిఎస్ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక తిరుపతి ఎస్పీ, పల్నాడు జిల్లా కలెక్టర్ బదిలీ. ఇక డిఎస్పీ నుంచి ఎస్ఐ దాకా 12 మంది పైన కూడా వేటు పడిందట. ఇక వీరందరిపైన శాఖాపరమైనటువంటి విచారణ. డీజీపీ నుంచి ఎస్ఐ వరకు చర్యలు. ఇక ఇదే తొలిసారి డీజీపీ నుంచి ఎస్ఐ దాకా చర్యలు తీసుకోవడం అంటే ఇదే తొలిసారి. ఈ ఎన్నికల్లో భాగంగానే ఇప్పుడు ఈ చర్యలు తీసుకోవడానికి కారణం. ఇక హింసాత్మక ఘటనలపైన దర్యాప్తునకు ఇక సిట్ 2 రోజుల్లో సమగ్ర నివేదికకు ఆదేశం. ఇక నిందితులపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అంటూ కోడ్ ముగిసేలోగానే ఛార్జ్ షీట్లు వేయాలి. కౌంటింగ్ తర్వాత కేంద్ర బలగాల కొనసాగింపు. 15 రోజుల పాటు 25 కంపెనీలతో బందోబస్తు కూడా ఏర్పాటు చేయబోతున్నారట. కంపెనీలతో
15 రోజుల పాటు 25 కంపెనీలతోని బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కూడా ఆ 15 రోజుల పాటు బలగాలను మోహరించబోతున్నారు. మళ్ళీ ఇక రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల సవరణ, రిజిస్ట్రేషన్ ఛార్జీల స్టాంపు డ్యూటీలు కూడా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినారంట. ఇక ఛార్జీలను శాస్త్రీయంగా నిర్ధారించాలని నిర్దేశం, సమన్వయంతో ఆదాయం పెంచాలి, ఎగవేతలు అవినీతి అక్రమాలకు చెప్పాలి. ఇక సామాన్యులకు ఇసుక కొరత అసలే రావద్దట. ఇసుక బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. ఎగవేతలు అవినీతి అక్రమాలకు చెప్పాలి. ఇక సామాన్యులకు ఇసుక కొరత రావద్దు. రాబడుల శాఖల అధికారులతో సమీక్ష. ఇకపోతే నిరుడు ఆశాజనకంగా లేదని అసంతృప్తి వ్యక్తం. ఇక విద్యుత్ విచారణ షురు అయిపోయింది. ఛత్తీస్గఢ్లో ఒప్పందం పైన మొత్తానికి ఫిర్యాదుల స్వీకరణ, యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణాలపైన నోటిఫికేషన్ ఇచ్చినటువంటి నరసింహారెడ్డి కమిషన్. ఇక 125 సీట్లు వచ్చినా కేంద్రంలో అధికారం మాదే. 125 సీట్లు వచ్చినా కానీ కేంద్రంలో అధికారం మాదే అంటూ కాంగ్రెస్కు మిత్రపక్ష పద్ధతి స్థాయి. ఇక బీజేపీకి 250 దాటితేనే అవకాశం. ఇక ఓ వెబ్సైట్ ఇంటర్వ్యూలో మొత్తానికి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశమట. కాంగ్రెస్కు మిత్రపక్షాల మద్దతు ఇస్తాయి, బీజేపీకి 250 దాటితేనే అవకాశం. ఇక వెబ్సైట్లో మొత్తానికి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశమట ఇది. ఇక మాల్ను స్వాధీనం చేసుకున్నట్లు ఫ్లెక్సీ. ఇక ఆర్మూర్లో జీవన్ రెడ్డి మాల్ స్వాధీనం చేసుకున్నట్టు తాళం వేసినటువంటి టీఎస్ఆర్టీసీ అధికారులు. ఇక 2.51 కోట్లకు పైగా అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో చర్యలు. ఇక అద్దె బకాయిలు చెల్లించని నేపథ్యంలో ఆర్మూర్లోని జీవన్ రెడ్డి మాల్ను ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం మాల్ వద్దకు చేరుకున్నటువంటి అధికారులు భవనానికి నోటీసులు అతికించి ఇక తాళం వేశారు. ఒప్పందం ప్రకారము విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఇక ప్రైవేట్ లిమిటెడ్ బాధ్యతలు అద్దె చెల్లించనందువల్ల ఇక హైకోర్టు మొత్తానికి ఆదేశాల మేరకు జీవన్ రెడ్డి మాల్ను స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఇక మైక్లో ప్రకటించారు. మాల్లో ఉన్నటువంటి షాపుల యజమానులు సహకరించాలని కూడా కోరారు. 2013 జూన్ 1న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలోని కథనట ఇది మన 2013 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి ముచ్చట అన్నమాట. ఇక నిందితులు సమన్లకు హాజరైతే అరెస్టు చేసే అధికారం ఈడీకి లేదు. నిందితులు సమన్లకు హాజరైతే అరెస్టు చేసే అధికారం ఈడీకి లేదట. చేయాల్సి వస్తే ప్రత్యేక కోర్టు అనుమతి తప్పనిసరి. కారణాలపైన సంతృప్తి చెందితేనే కస్టడీకి అంగీకారం. ఇక ఈడీ అరెస్టు పైన సుప్రీంకోర్టు అత్యంత కీలక తీర్పు. ఇక మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 19 అధికారుల పైన కూడా స్పష్టత అంటూ వార్త చూస్తున్నాం మనం. ఎవరికి ప్రత్యేక మినహాయింపు లేదు. ఏది న్యాయమని భావించమో అదే చెప్పాం. ఇక తీర్పుపైన విమర్శాత్మక విశ్లేషణను స్వాగతిస్తాం. కేజ్రీవాల్కు స్పెషల్ ట్రీట్మెంట్. అమిత్ షా వ్యాఖ్యలపై సుప్రీం మొత్తానికి స్పందన. ఇక అప్పు తగ్గించుకుందాం, ప్రాజెక్టుల రుణాల రిస్ట్రక్చరింగ్ దిశగా ఇక సర్కారు యత్నాలు. అప్పులు తగ్గించుకునేటువంటి వైపు ఆలోచిస్తుందట సర్కారు. తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేటువంటి జైకా, ఇక ఏడీబీ కొరియన్ బ్యాంక్, ఇక ఐడిఆర్డి వంటి వాటికి ఇక అప్పులను మళ్లించే ఆలోచన. ఈ దిశగా ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక రఘురాం రాజన్ సూచనలతో మోదీతో సీఎం భేటీ అయ్యారట. రఘురాం రాజన్ ఇక సూచనలతో మోదీతో మొత్తానికి సీఎం భేటీ అయిపోయినారట. ఇక రిస్ట్రక్చరింగ్ ద్వారా 4% తగ్గనున్నటువంటి వడ్డీ రేటు, తద్వారా నెలకు 700 నుండి 900 కోట్ల మేర వడ్డీ ఆదా అయిపోతుందట. బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ చిచ్చు. పట్టభద్రుల అభ్యర్థి ఎంపికపైన గులాబీ పార్టీ నాయకుల గుర్రు. పల్లా వర్గం నేతలకు టికెట్ పట్ల అసంతృప్తి. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. కొత్తగా చేరిన వ్యక్తికి ఎలా ఇస్తారని గుస్సా. ఇక కేటీఆర్తో భేటీకి పలువురు గలహాజరు. ఉప ఎన్నికలపై ప్రభావం చూపుతుందన్నటువంటి ఆందోళన. అయ్యో, బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ మొత్తానికి చిచ్చు పెట్టిందట.
ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బీఆర్ఎస్లో చిచ్చు పెట్టింది. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించి గెలిపించుకురండి అంటే ఎలా కుదురుతుందంటూ అధిష్టానం పైన గులాబీ ఇక మొత్తం ఇట్లా ఉంది. ఇదో వ్యవహారం, ఇదో కథ, చిచ్చు. మొత్తానికి ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అటుపోతే అందాల బొమ్మ ఈ రెండు కూడా కేసీఆర్కు అపోజిషన్లో వర్క్ చేస్తాయి. ఈ రెండు ఇక చూడు, ఇగో తడిచిపోయిన ధాన్యం అకాల వర్షాలతో, తల్లికి తోడుగా ఓ పిల్లగాడి తనలాట. చిన్న పిల్లగాడు వర్షానికి వడ్లన్నీ తడిచిపోయినాయి, రోడ్డు మీద పోసుకున్నారు, ఇగో నీళ్ళ కొట్టుకోపోయినాయి. ఆ తల్లికి తోడుగా చిన్న పిల్లగాడు మొత్తానికి వడ్లను దగ్గరకు లాగుతూ ఉన్నాడు. రాష్ట్రంలో వరి కోతలు ఎప్పుడో అయిపోయినాయి, కానీ రైతు పండించిన ధాన్యం ఇప్పటికీ కాంటాకు నోచుకోలేదు. ఇగో దీనికి ఈ దుస్థితికి కారణం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణం. ఆ వడ్లు ఇవాళ కొని ఉంటే తొందరగా కాంట అయి ఉంటే ఈ పరిస్థితి జరిగేనా? వరి కోతలు అయిపోయి ఇప్పటికీ నెల రోజులైందంట, అయినా కానీ ఇట్లా పరిస్థితి. వడ్లు కొనలేదు, వడ్లు మొత్తం తడిసిపోయినాయి. ఇంకా ఎన్ని రోజులు కాపాడాలి? వానాకాలం వచ్చేదాకా కూడా కొంటామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇంకా వానాకాలం కాదు, మళ్ళీ యాసంగి పంట వచ్చేదాకా కొను, నీ మూల్యం పోతుంది, నష్టపోయేది రైతులే కదా. మరోసారి రాష్ట్రాన్ని ముంచెత్తిన వాన. ఇక వడ్లు కొనేది ఎప్పుడు? రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సం సృష్టించిన వాన గ్రేటర్ హైదరాబాద్ అతలాకుతలమైపోయింది. ఉరుములు మెరుపులతో ఈదురు గాలులు, భారీ వర్షానికి కొట్టుపోయినటువంటి వడ్లు. ఇక రైతన్నకు అండగా బీఆర్ఎస్. ఇకపోతే కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు. అన్ని రకాల వడ్లకు 500 బోనస్ చెల్లించాల్సిందేనంటూ రాస్తారోకో. ఇక రైతన్న పైన లంచం పగడ. మరో రైతు ఆత్మహత్య. ఈ రైతుల ఆత్మహత్యలు ఆగాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పగూలేదాకా ఈ రైతుల ఆత్మహత్యలు ఆగవు. ఇక టీఎస్ స్థానంలో టీజీ అట తీసుకొచ్చినాడా? టీఎస్ తీసి పాడేస్తున్నారట. ఇక ఎన్ని రోజులు ఎన్నికలు కొనసాగినాయి కదా, ఆ దానిపైన ఆలోచన పెట్టలే ఇప్పుడు టీఎస్ తీసి పాడేసి టీజీ తీసుకొచ్చే యోచన చేపడుతున్నారట. తెలంగాణ వాహనాల రాష్ట్ర కోడ్ మార్పు. ఇక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి కేంద్రం. ఇక రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుదాం. వ్యవసాయేతర భూముల విలువలు, స్టాంపు డ్యూటీ ఇక ఆవరణ పైన అధ్యయనం చేపడుతున్నారట. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుదాం అనేటువంటి ఆలోచన. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారట. ఇక రైతుల మీద, కొంతమంది పేద ప్రజల మీద భారం పడేటువంటి అవకాశాలే ఇవి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం, నువ్వు ప్రజలకు న్యాయం చేయడం కాదు, ప్రజలకే అన్యాయం చేసి మళ్ళీ ప్రజలకే పెడుతున్నావు. ఇక ధర తగ్గనున్నటువంటి షుగర్ మందులు, ఈ గుండె జబ్బుల ట్యాబ్లెట్స్కు కూడా ఇక 41 మందుల ధరలు తగ్గింపు. ఎన్నికల వేళ కేంద్ర నిర్ణయం. 41 రకాల మందుల రేట్లు తగ్గిస్తున్నారట. కేంద్రం నిర్ణయం తీసుకుందట ఎన్నికలకు ముందు, ఎన్నికల వేళ. ఇక ఈడీ పవర్స్కు సుప్రీం కత్తెర. మనీ లాండరింగ్ కేసులో ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే ఈడీ అరెస్టు చేయొద్దు. ఈ నిందితుడిని కస్టడీలోకి తీసుకోవాలంటే ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే. ఇక సీఎంఎల్ఏ కేసులో సంచలన తీర్పు. ఇకపోతే ఈడీ దూకుడుకు సుప్రీంకోర్టు బ్రేకులు పెట్టేసింది. ఇప్పటి నుండి ఈడీ పవర్స్కు సుప్రీం కత్తెర పెట్టింది. ఇప్పటి నుండి ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే కోర్టు ఆదేశాలు తీసుకోవాలట. మనీ లాండరింగ్ కేసును ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే ఈడీ అరెస్టు చేయొద్దు. అయితే మనీ లాండరింగ్ కేసును ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే, అయితే ఈ ప్రత్యేక కోర్టులు ఏవైతే ఉంటాయో ఆ విచారణ అందులో జరగంగా ఈడీ అరెస్టు చేసేటువంటి అవకాశం లేదు, కత్తెర పెట్టేసింది. ఇక నిందితుడిని కస్టడీకి తీసుకోవాలంటే ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే. అదే ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకున్నాకనే నిందితుడిని అదుపులోకి తీసుకోవాలి. ఏది ఈడీ. ఆ కోర్టులో కేసు నడుస్తుండగా కూడా మా ఇష్టం ఉన్నట్టుగా మేము అరెస్ట్ చేస్తాం, తీసుకోబోతాం, మాకు ఆ రైట్స్ ఉన్నాయి, ఇట్లాంటివన్నీ బ్రేక్ పడేసింది కోర్టు. ధాన్యం మొలికెత్తిన తూకం వేయరా. ఇక ధర్నాలు, రాస్తారోకోలు, రైతుల పక్షాన ధర్నాలు, రాస్తారోకోలు మొత్తం ఇదే. ఇలా రైతులు రోడ్డు ఎక్కిరు. ఇక చూడు, ఇక పోలీసులు గస్తీ కాస్తురు. మీరే చూడురి సారు, ఇంత అన్యాయమా? మెదక్ జిల్లా డి ధర్మారం గ్రామంలో మొలికెత్తిన ధాన్యంతో రాస్తారోకో చేస్తున్నటువంటి రైతులు. ఇది కథ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లా అయిపోయింది ధర్నాలు. రేవంత్ అండతోనే దాడులు.
రేవంత్ అండతోనే దాడులట. డీజీపీ మొత్తానికి డీజీపీకి ఇచ్చిన వినతి పత్రాన్ని చూపిస్తున్నటువంటి బీఆర్ఎస్ నేత మొత్తానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక చిత్రంలో మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కూడా ఉన్నారు. రేవంత్ అండతోనే దాడులు చెలరేగుతున్నాయట. జీవన్ రెడ్డి మాల్ను స్వాధీనం చేసుకున్న ఆర్టీసీ. నయా నయీం తీన్మార్ మల్లన్న. నయా నయీం ఎవరే అంటే తీన్మార్ మల్లన్ననే. ఇక అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుండ్రి. ప్రజల మీద మొత్తానికి భారం ఎట్లా పెట్టి డబ్బులు గుంజే ప్రయత్నం. కాలగర్భంలో కలిసిపోయేదెవరు?